అప్డేట్ ఎలా వస్తే నేను అలాగే చెప్పాలండి. అది నా బాధ్యత. ఓకేనా? సో అప్డేట్ని నేను మార్చి తిప్పి తిప్పి చేశాను అనుకోండి, రెండోసారి నా మీద మీకు నమ్మకం ఉంటుందా? హై ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో రెగ్యులర్గా నాకు వచ్చే కామెంట్స్లో అట్లీస్ట్ ఒక 10-15% ఆఫ్ ది కామెంట్స్ వీటి గురించి ఉంటుంది. అన్న వేరే ఎవరియో షార్ట్ వీడియోస్ దగ్గర రిమిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళ వీడియో ఇలా వస్తుంది, మనం వాయిస్ చేంజ్ చేయటం, లేకపోతే వాళ్ళ వాయిస్ని తీసేసి మనం వాయిస్ ఇచ్చి చేసుకోవటం, అలాగే రిమిక్స్ ఏమైనా చేసుకోవచ్చా, లేకపోతే వీడియోకి గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే ఏదన్నా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదైనా ఒక ఫ్లైట్ ఇట్లా యాక్సిడెంట్ అయ్యే మూమెంట్లో మన ఫేస్ని గ్రీన్ స్క్రీన్ చేసి ఒక చిన్న కార్నర్లో పెట్టి చూస్తూ ఉంటాను. మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తూ ఉంటాను చూడండి. సో అట్లాంటి గ్రీన్ స్క్రీన్స్ అనేది చేసి మన ఛానల్లో పెట్టుకోవచ్చా. అండ్ అట్లాగే మోస్ట్లీ ఇది మాత్రం చాలామంది చేసే మేజర్ మిస్టేక్, యూజ్ దిస్ సౌండ్ అని చెప్పేసి కొన్ని వేరే వాళ్ళ వీడియోస్ చేస్తూ ఉంటారు. యూజ్ దిస్ సౌండ్ అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేస్తే మనం ఆ సౌండ్ని వాడుకోవచ్చు అని చెప్పేసి అఫీషియల్గా యూట్యూబ్ వాడు చెప్తున్నాడు. సో ఇవి వాడుకోవచ్చా, ఓవరాల్గా ఇవన్నీ చేస్తే మన ఛానల్కి మానిటైజేషన్ అవుతుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ వీడియోలో దీని గురించి నేను మీకు డీటెయిల్గా చెప్తా, అవుతుందా లేదా అనేది. ఓకేనా? సో వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒక 2000 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి రీచ్ అవుతుంది, సో దట్ వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రిమిక్స్ అనే ఆప్షన్ అసలు ఇది ఏంటంటే యూట్యూబ్ తీసుకొచ్చిన యూజ్లెస్ ఆప్షన్స్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ యూజ్లెస్ ఆప్షన్. ఎందుకంటే ఈ రిమిక్స్ అనే ఆప్షన్ వీళ్ళు తీసుకొచ్చారు, కానీ ఈ రిమిక్స్ అనే ఆప్షన్ వల్ల అసలు ఎవరికి ఉపయోగం లేదు. ఇంకొకటి ఏంటంటే మీ వీడియోని మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా సరే రిమిక్స్ చేయొచ్చు. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షార్ట్ వీడియో తీసి పెట్టాను, సో నా వీడియోని, లేదా ఒక లాంగ్ వీడియో తీసి పెట్టాను, నా వీడియోని నా పర్మిషన్ లేకుండా అక్కడ రిమిక్స్ అనే ఆప్షన్ తీసి నా వీడియోని కట్ చేసి మీ ఛానల్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను వినండి. ఇక్కడ థర్డ్ పార్టీ కంటెంట్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ మీ ఛానల్లో అప్లోడ్ అయితే మానిటైజేషన్ ఇవ్వము అని అంటున్నారు. ఓకేనా? మరి అలాంటప్పుడు ఈ రిమిక్స్ అనే ఆప్షన్ ఎందుకు తీసుకొచ్చారు? అయితే ఇక్కడ వీళ్ళు చెప్పే దాంట్లో ఏంటంటే, అంటే లాంగ్ వీడియో ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్లో చిన్న బిట్ లాగా కట్ చేసి, ఇంపార్టెంట్ వీడియో, సో చిన్న బిట్ లాగా కట్ చేసి మీరు షార్ట్ వీడియో లెక్క అప్లోడ్ చేస్తే దాన్ని ఫుల్ వీడియో కోసం ఆ కింద మీరు లాంగ్ వీడియో లింక్ ఇచ్చేసి ఆ ఫుల్ వీడియోకి వ్యూస్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఆప్షన్ అన్నట్టుగా కొన్ని ఆర్టికల్స్లో మెన్షన్ చేస్తారు. సో నిజానికి అది మంచి ఆప్షనే, కానీ దీన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలిసి తెలియక వేరే వాళ్ళ వీడియోస్ని రిమిక్స్ అనే ఆప్షన్ చేసి, సో దాన్ని కట్ చేసేసి ఆ పార్ట్ని వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నారు. బేసిక్గా ఇది అసలు కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, రిమిక్స్ అనే ఆప్షన్ అనేది ఉపయోగించొద్దు. మీ వీడియోస్ని మీరు రిమిక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. అయితే ఇక్కడ అడిగేది ఏంటంటే, అన్న ఎన్నిసార్లు మన వీడియోస్ని మనం రిమిక్స్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్క వీడియోని చేయాలా అని అంటే అవసరం లేదండి. ఏదైనా ఒక వీడియో వరకు రిమిక్స్ చేసుకోండి, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? అండ్ రిమిక్స్ అనే ఆప్షన్ని వేరే వాళ్ళ ఛానల్లో కట్ చేసేసి మీ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే మానిటైజేషన్ అవ్వదండి. ఒకవేళ మానిటైజేషన్ అయినా తీసేస్తారు, గుర్తుపెట్టుకోండి. రెండో ఆప్షన్, యూజ్ దిస్ సౌండ్. సో ఇక్కడ యూజ్ దిస్ సౌండ్ అనే ఆప్షన్ మోస్ట్లీ మీరు షార్ట్ వీడియోస్లో చూస్తూ ఉంటారు. ఏదైనా షార్ట్ వీడియో చూస్తూ ఉంటే రైట్ సైడో లెఫ్ట్ సైడో కార్నర్లో ఇక్కడ చూపిస్తుంది యూజ్ దిస్ సౌండ్ అని చెప్పేసి. ఆ యూజ్ దిస్ సౌండ్ అనే ఆప్షన్ మీద కొట్టగానే డైరెక్ట్గా మీకు కెమెరా ఓపెన్ అవుద్ది. ఆ సాంగ్ ఆర్ ఎల్స్ మ్యూజిక్ ఏదైనా ఉంటే అది బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని వాడుకోవచ్చు, యూట్యూబ్ వాడే అఫీషియల్గా వాడుకోండి అని లింక్ అఫీషియల్గా వాడుకోండి అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చాడని మీరు అందరూ అనుకుంటున్నారు. సో అది వాడుకోవడానికి కాదండి, అది ఫీచర్ అంటారు. ఓకేనా? సో వాళ్ళ మ్యూజిక్స్ని ఫీచర్ చేసుకుంటున్నారు. ఫీచర్ అంటే ఇట్ సీమ్స్ లైక్ యాడ్స్ లాగా అనమాట. ఇప్పుడు మీరు ఏదన్నా సమ్మర్ వస్తుంది, ఒక మంచి ఏసీ కొనాలి అనగానే శాంసంగ్ వాడి యాడ్ వస్తుంది. అంటే ఏంటి, వీడు ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి ఉంది అని చెప్పేసి ఫీచర్ చేసుకుంటున్నాడు. సో ఇది కూడా కొంచెం అడ్వర్టైజ్మెంట్ లెక్కే అనమాట. అండ్ ఇక్కడ మీరు అనొచ్చు, అన్న చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాడుతున్నారు కదన్న మ్యూజిక్స్ అని అంటే, ఇప్పుడు వాళ్ళు కొలాబరేట్ అవుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఒక మూవీ వచ్చింది, ఒక మూవీ ఎక్స్ అనే మూవీ వచ్చింది. ఆ మూవీలో బాగా వైరల్ అవ్వాలి ఆ సాంగ్. ఇప్పుడు బుజ్జితల్లి అనే సాంగ్ ఒకటి వైరల్ అవుతుంది బాగా. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఫేమస్ క్రియేటర్స్ని కాంటాక్ట్ అయ్యి, సో మా సాంగ్తో కొంచెం కొలాబరేట్ అయినట్టుగా వీడియో చేయండి, ఆ సాంగ్ మీద డ్యాన్స్ చేయటం, లేకపోతే మీ షార్ట్ వీడియోలో ఆ మ్యూజిక్ని వాడుకుంటూ ఉండండి అని చెప్పేసి చెప్తారు. వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది, మీకు ఉండదు. అర్థమవుతుందా? వాళ్ళు వాడారని చెప్పేసి మీరు వాడుతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం,
యూట్యూబ్ వాడు క్లియర్గా రీయూజ్డ్ కంటెంట్ పాలసీలో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏది ఆర్టిస్టుల దగ్గర నుంచి మీరు పర్మిషన్ తెచ్చుకొని వాడుతున్నా కానీ మేము మీకు మానిటైజేషన్ ఇవ్వం. ఓకేనా? సో ఇప్పుడు ఒకవేళ నేను ఆ సాంగ్ని తయారు చేసిన మీరు వాడుకోండి అని నేను మీకు ఫ్రీగా వదిలిపెట్టినా కానీ ఆ సాంగ్ని మీరు వాడుకుంటున్నారు అనుకోండి, ఈవెన్ మీ దగ్గర అంటే ఆ సాంగ్ని వాడుకోవడానికి నేను ఇచ్చిన పర్మిషన్ మీ దగ్గర ఉన్నా కానీ యూట్యూబ్ వాడు మానిటైజేషన్ ఇవ్వడు. ఓకేనా? సో ఇదంతా ఎందుకన్నా స్ట్రైట్గా పాయింట్కి చెప్పానంటే యూజ్ దిస్ సౌండ్ అని ఏదైతే కనిపిస్తుందో సో దాన్ని అయితే వాడొద్దు, గుర్తుపెట్టుకోండి. బేసిక్గా యూట్యూబ్ షార్ట్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్కి పోటీగా తీసుకొని వచ్చారు. సో ఇన్స్టాగ్రామ్ వాడు ఏం చేస్తాడు, ఏ మ్యూజిక్ అయినా సరే వాడుకోవచ్చు, అందులో మీకు కాపీరైట్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమి ఉండవు, మ్యాక్సిమం ఏమి ఉండవు ఇష్యూస్. ఓకేనా? సో కాకపోతే ఇక్కడ వీడేంటంటే కాపీరైట్ సిస్టమ్ని పెట్టుకొని వీడి ఆప్షన్ తీసుకొని రావటం అసలు కరెక్ట్ ఆప్షన్ కాదు. ఓకేనా? సో చాలామంది క్రియేటర్స్ కూడా ఈ ఆప్షన్కి అగైనెస్ట్గా సో దీన్ని రిమూవ్ చేయండి, ఇది మీరు అఫీషియల్గా వాడుకోవడానికి ఉపయోగం లేనప్పుడు సో దీన్ని ఎందుకు తీసుకొచ్చారని చెప్పి చాలామంది కూడా ట్విట్టర్లో యూట్యూబ్ని తిట్టిన రోజులు ఉన్నాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా యూజ్ దిస్ సౌండ్ అనే ఆప్షన్ని వాడి మ్యూజిక్లు, సినిమా పాటలు ఇవన్నీ మీ షార్ట్ వీడియోస్కి పెట్టుకోకండి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 90% ఆఫ్ ది పీపుల్ దీన్ని వాడుతున్నారు. నేను చాలా ఛానల్స్ చూస్తూనే ఉంటానండి. ఇప్పుడు రెగ్యులర్గా 30-40 ఛానల్స్ వస్తాయి మాకు చెకింగ్కి. సో వాళ్ళందరూ ఇదే ఏమండి ఏమన్నా మీరు మ్యూజిక్స్ వాడారంటే లేదండి యూట్యూబ్ వాడు యూజ్ దిస్ సౌండ్ అని ఇచ్చాడు, సో దాని మీద నొక్కితే సినిమా పాటలు వస్తున్నాయి, వాటిని ఏదో దాన్ని తీసుకొచ్చి పెట్టేసామండి అని చెప్పేసి. సో చెకింగ్ చేసిన తర్వాత ఆ రీయూజ్డ్ కంటెంట్ వాటికే ఉంది. సో ఎప్పుడైతే వాళ్ళ ఆ షార్ట్ వీడియోస్కి ఉన్న మ్యూజిక్స్ అసలు ఆ మ్యూజిక్తో పెట్టిన షార్ట్ వీడియోస్ అన్ని రిమూవ్ చేయించి వాళ్ళ ఒరిజినల్ వీడియోస్ చేసి వాచ్ అవర్ లేకపోతే వ్యూస్ వీటన్నిటిని గెయిన్ చేసి మళ్ళీ రీఅప్లై చేస్తామో అప్పుడు మానిటైజేషన్ ఇస్తున్నాడు. నేను ఏదైనా సరే ఒక విషయం మీకు చెప్పాను అని అంటే మాత్రం దాని వెనక చాలా రీసెర్చ్ ఉంటుందండి. చాలా మేము చెకింగ్ అవన్నీ చేసిన తర్వాత మీ దాకా నేను ఇన్ఫర్మేషన్ తీసుకురాగలుగుతా. ఉట్టిగా నేను ఇట్లా ఏదైనా స్టేట్మెంట్ పాస్ చేశాను అనుకోండి, అది ఎంతవరకు వర్క్ అవుతుంది ఎంతవరకు వర్క్ అవ్వదు అనే సంగతి మీ అందరికి తెలిసిందే కదా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ అండి. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక వీడియో ప్లే అవుతుంది, అక్కడ మీకు గ్రీన్ స్క్రీన్ అని కనిపిస్తుంది. గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత వీడియో మొత్తం మీద మీకు ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుద్ది. మీ ఫ్రంట్ కెమెరాని మీ ఫ్రంట్ కెమెరాలో మీ ఫుటేజ్ రికార్డ్ అవుతూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఎక్కడో చోట పెట్టేసి దాన్ని వీడియో లాగా తయారు చేసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కానీ మీకు మానిటైజేషన్ అవ్వదండి. ఆల్రెడీ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేయవచ్చా లేదా అనే దాని గురించి డెడికేటెడ్ వీడియో కూడా చేశా, అందులో కూడా చేయకండి అనే చెప్పాను. ఓకేనా? గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అంటే ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను, కుదిరితే ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇలా అయితే అస్సలే చేయకండి. ఓకేనా? మానిటైజేషన్ ప్రాబ్లం అవుతుందండి. అసలు ఎవరికి మానిటైజేషన్ అవ్వట్లా, డబ్బులు రావట్లా. ఇక్కడ యూట్యూబ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉంటాయండి, జస్ట్ వాటిని మీరు ఫాలో అవ్వండి. నేను మొన్న కూడా ఒక వీడియో చేశాను, ఏది వాచ్ టైమ్ అండ్ సబ్స్క్రైబర్స్ కొనుక్కోకండి ప్రాబ్లం అవుతుందని. దాని కింద వాచ్ టైమ్ అండ్ సబ్స్క్రైబర్స్ అమ్మి ఛానల్స్ని డెవలప్ చేసే బ్యాచ్ వచ్చి మీరు చెప్పేదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్, మీ దగ్గర అంతా ఫేక్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఆల్రెడీ ఆ వీడియో ఎండింగ్లో ప్రూఫ్ పెట్టారా బాబు, అది చూడండి. వాడు అక్కడ క్లియర్గా చెప్పాడు కదా, వీడియోస్కి వ్యూస్ కొనుక్కోవటం, లైక్స్ కొనుక్కోవటం, కామెంట్స్ ఇవన్నీ కూడా ఇల్లీగల్. ఇలా చేస్తే మీకు డిసెప్టివ్ యాక్టివిటీ కింద మానిటైజేషన్ తీసేస్తారు, లేకపోతే ఛానల్ లేపేస్తామని క్లియర్గా చెప్పారు వాళ్ళు అక్కడ. మళ్ళీ అది ఫేక్, మీరు ఇట్లాగా నెగిటివ్గా వీడియోస్ చేస్తారని అంటే ఎట్లా? అక్కడ మనకు వచ్చిన అప్డేట్ ఎలా అయితే ఉందో అలాగే చెప్పాలండి. ఓకేనా? సో నేను ఏదో నా ఇష్టం వచ్చినట్టు నా నోటుకు వచ్చిన సమాధానం నేను చెప్పాను అనుకోండి, ఉపయోగం ఉంటుందా? అప్డేట్ ఎలా వస్తే నేను అలాగే చెప్పాలండి, అది నా బాధ్యత. ఓకేనా? సో అప్డేట్ని నేను మార్చి తిప్పి చేశాను అనుకోండి, రెండోసారి నా మీద మీకు నమ్మకం ఉంటుందా? అండ్ ఆల్సో ఇప్పుడు జనాలు పిచ్చోలేం కాదండి. ఇప్పుడు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకోండి, అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనే సంగతి మీ అందరికి తెలుసు. సో అది మ్యాటర్. వీడియో ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి. ఒక 2000 లైక్స్ ఈ వీడియోకి అయితే టార్గెట్ పెట్టుకుందాం. సో చూసే ప్రతి ఒక్క లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు లైక్ చేస్తే తెలుసు కదా, మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది, సో దట్ వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే Call-me-4 యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు. ఐడియా అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఫాలో అవ్వండి, ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి వెళ్ళి నేను మీ కామెంట్స్ చెక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.